హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి ఫైనల్ వీక్ ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక ఓటింగ్ గురించి మాట్లాడుకునే ముందు కొంచెం ఈ సీజన్ 9 కంటెస్టెంట్స్ గురించి ఒక్కసారి మాట్లాడుకుందాము. ఈ సీజన్ 9 కంటెస్టెంట్స్ మాత్రం దే ఆర్ జెమ్స్ అంతే. మామూలు కంటెస్టెంట్స్ కాదు వీళ్ళు మాత్రం. ఒక్కొక్క కంటెస్టెంట్ ఒక్కొక్క డైమండ్ అంతే. సో ఇలాంటి కంటెస్టెంట్స్ రాలేరన్నమాట. ఇంత మంచి కంటెస్టెంట్స్ మాత్రం ఇక రానున్న సీజన్స్లో నాకు తెలిసి ఖచ్చితంగా రారు. అసలు ఎంత మంచి కంటెస్టెంట్స్ అబ్బా, నిజంగా నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేశారు. వాళ్ళు వీళ్ళని కాదు, అందరూ డిజర్వింగ్ కంటెస్టెంట్స్ వచ్చారు టాప్ 5కి. అండ్ అందరూ బాగా నచ్చారన్నమాట. అసలు మామూలు సీజన్ కాదు, మామూలు కంటెస్టెంట్స్ కాదు. అసలు గేమ్ అంటే చాలు ప్రాణం పెట్టి ఆడుతున్నారు. ఇది ఈ వారం ఫైనల్ వీక్. ఈ వారం తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు, మంచిగా ఆఫర్స్ వస్తాయి, మంచిగా వాళ్ళ లైఫ్ అనేది చేంజ్ అయ్యిద్ది. ఈ వారంలో కూడా బిగ్ బాస్ టాస్కులు పెడుతుంటే కింద పడిపోయి మరీ ఆడుతున్నారు చూడండి. బాబా, వాట్ ఏ కంటెస్టెంట్స్, నిజంగా దే ఆర్ గ్రేట్ అంతే. ఇక మామూలు బ్యాచ్ కాదు. కళ్యాణ్ వాట్ ఏ కంటెస్టెంట్, ప్రతి దాంట్లో ఎఫర్ట్స్ పెడతాడు. డెమాన్ పవన్ వాట్ ఏ ఎనర్జీ, వాట్ ఏ ఎంటర్టైన్మెంట్, అసలు వాట్ ఏ ప్లేయర్. అండ్ నెక్స్ట్ ఇమాన్యుల్, బా వాట్ ఏ ఆల్రౌండర్, వాట్ ఏ ఎంటర్టైనర్. అండ్ నెక్స్ట్ సంజన గారు, ది గేమ్ చేంజర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9. ఆ తర్వాత తనూజ గారు, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. ఇది ఒక్కొక్క కంటెస్టెంట్లో ఒక్కొక్క స్పెషాలిటీ ఉందన్నమాట. సో అసలు నిజంగా ఈ సీజన్ 9 కంటెస్టెంట్స్ని ఇక ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు. అండ్ నాకైతే ఈ సీజన్ 9 నచ్చలేదు, కానీ సీజన్ 9 కంటెస్టెంట్స్ మాత్రం నచ్చారు. సో అదనమాట. సో ఇక ఓటింగ్ చూద్దాము. సో ఓటింగ్లో టాప్ 1లో ఉంది, మీరందరూ అనుకున్న కంటెస్టెంటే, కళ్యాణ్ పడాలా ఈజ్ ఇన్ టాప్ 1 పొజిషన్ అనమాట విత్ 30% ఆఫ్ ఓటింగ్. సో ఎస్, ఇదంతా నిజమే. అండ్ అసలు మామూలు ప్రచారం చేయట్లేదు, అసలు ప్రమోషన్స్ మాత్రం పీక్స్లో ఉందనే చెప్పాలి కళ్యాణ్ ఫ్యాన్స్ సైడ్ నుంచి మాత్రం. సో ఎక్కడ చూసినా అసలు ఇన్స్టాలో కావచ్చు, వేరే యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, సో మామూలుగా లేదు. మొత్తం కళ్యాణ్ హవా అయితే నడుస్తుందనే చెప్పాలి. సో ఖచ్చితంగా ఇదంతా చూస్తుంటే కళ్యాణ్ ఈజ్ గోయింగ్ టు విన్ బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో మరి చూద్దాం. సో ఇక సెకండ్ ప్లేస్లో ఉంది మరెవరో కాదు, ది లేడీ టైగర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు, తనూజ. సో తనూజకి 28% ఆఫ్ ఓటింగ్ అయితే నమోదవుతుంది. సో గట్టి పోటీ అయితే ఇస్తుందన్నమాట సో కళ్యాణ్కి. సో నైస్ థింగ్ అనే చెప్పాలి. అండ్ ఎలాగుందంటే పోటీగా వెళ్తుందంట. ఒకసారి తనూజ టాప్లో ఉంటుందంట, ఇంకోసారి కళ్యాణ్ టాప్లో ఉంటున్నాడంట. బట్ ప్రస్తుతానికైతే కళ్యాణ్ టాప్లో ఉన్నాడు. అండ్ తనూజ ఫ్యాన్స్ గట్టిగా ట్రై చేస్తే తనూజ కూడా ఇక దాటచ్చు కళ్యాణ్ని. సో అదైతే చెప్పుకోవచ్చు అనమాట. సో చూద్దాం మరి తనూజ మొట్టమొదటి అమ్మాయిగా తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ని లిఫ్ట్ చేయబోతుందా లేదా అనేది మనకి గ్రాండ్ ఫినాలే రోజు తెలిసిద్ది. సో ఇక నెక్స్ట్ ప్లేస్లో ఉంది డెమాన్ పవన్, ది రియల్ ఓజీ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు. సో డెమాన్కి వచ్చేసి 19% ఆఫ్ ఓటింగ్ అయితే పడుతుంది. సో గుడ్ ఓటింగ్, అసలు మామూలుగా పెరగలేదు. అసలు ఈ 2 వీక్స్ నుంచి బీభత్సంగా పెరిగిందంట. అండ్ మిస్డ్ కాల్ ఓటింగ్ దాంట్లో అంట అసలు కొత్త రికార్డులను అయితే బ్రేక్ చేస్తున్నాడంట డెమాన్ పవన్. సో అదైతే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో తనైతే 3rd ప్లేస్లో కొనసాగుతున్నాడు. సో డెమాన్ పవన్ కానీ ఇమాన్యుల్ కానీ 3rd ప్లేస్లో ఉంటే వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఖచ్చితంగా సూట్ కేస్ తీసుకోవాలి, డబ్బులు తీసుకొని వచ్చేయాలన్నమాట. ఎందుకంటే
ఉట్టి చేతులతో వచ్చే కన్నా డబ్బులు తీసుకొనొస్తే వాళ్ళకి మంచిది. సో, అంతే. సో, ఇక ఫోర్త్ ప్లేస్‌లో ఉంది మరెవరో కాదు. ది రియల్ ఎంటర్‌టైనర్ ఆఫ్ 'బిగ్ బాస్' సీజన్ 9 తెలుగు ఇమాన్యుయల్. ఇమాన్యుయల్‌కి 16% ఆఫ్ ఓటింగ్ అయితే పడుతుంది. సో, పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు డెమాన్ పవన్‌కి, ఇమాన్యుయల్‌కి. సో, ఇమాన్యుయల్ కూడా థర్డ్ ప్లేస్‌కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో, చూద్దాం మరి. సో, ఇమాన్యుయల్‌కి కూడా చాలా గట్టి ఓటింగ్ అయితే పడుతుంది. సో, ఇక ఫిఫ్త్ ప్లేస్‌లో ఉంది ది రాజమాత ఆఫ్ 'బిగ్ బాస్' సీజన్ 9 తెలుగు. సో, సంజన గారికి 6% కొన్ని చోట్ల, 7% కొన్ని చోట్ల. సో, అలా అయితే వెళ్తున్నారనమాట. సో, తనైతే గేమ్ చాలా బాగా ఆడారు. అండ్ ఒక రకంగా చెప్పుకోవాలంటే ది రాణి ఆఫ్ 'బిగ్ బాస్' సీజన్ 9 తెలుగు. సో, ఖచ్చితంగా. సో, తనైతే చాలా బాగా ఆడారు. కాకపోతే మరి ఓటింగ్ అయితే తక్కువ పడుతుంది. సో, అదనమాట. ఫిఫ్త్ ప్లేస్‌లో అయితే సంజన గారైతే ఉన్నారు. సో, ఇదనమాట. ఈ కంటెస్టెంట్స్‌ని ఖచ్చితంగా మిస్ అవుతాము. సో, మరి మీరు ఎవరిని విన్నర్‌గా చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీరు ఎవరికి ఓటింగ్ ఏస్తున్నారో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో, దట్స్ ఇట్ గైస్.